కీలకమైనటువంటి సిచ్యువేషన్ లో ఎన్నికలకు మరీ దగ్గరికి వస్తున్న టైంలో ఈ రోజు సామాజిక వర్గాల పరంగా మేము టికెట్లు ఇస్తున్న అవకాశాలు కల్పించబోతున్నాం అంటూ వైసీపీ ఒక అంశాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ అభ్యర్థులపైనటువంటి నెగిటివిటీ అనుకోవాలా, సంక్షేమ పథకాలు నిజంగా ప్రభుత్వాన్ని కాపాడితే గనక అందరు ఎమ్మెల్యేలను కూడా కాపాడుతుంది అనుకోవాలి కదా. సో ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది. అంటే ఇక్కడ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఫోటో చూసి మాత్రమే ఓటేయాలనుకుంటే గనక ఇప్పుడు వ్యతిరేకత ముఖ్యమంత్రి పైన అనుకోవాలా, లేదంటే సోకాల్డ్ కొంతమంది ఎమ్మెల్యేల పైన అనుకోవాలా, ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? ఇప్పుడు ఇక్కడ మూడు అంశాలు మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న విశ్వసనీయత, అంటే నాయకత్వం మీద ఇది బలంగా పనిచేస్తుంది. అలాగే రెండోది వాళ్ళు అంటే ఆ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాల యొక్క ఫలితాలు. మూడవది ఏంటంటే శాసనసభ్యులు మంత్రుల యొక్క పనితీరు, వ్యతిరేకత. ఈ మూడు అంశాలు మనం తీసుకున్నప్పుడు ఏమైపోతుందంటే ఇవాళ ఎందుకు 35 నుంచి 40 మందిని అభ్యర్థులను మార్చాలనుకుంటున్నారు, వాళ్ళ ప్లేసులో లేకపోతే ఇతర ప్లేసుల్లో కొన్ని ప్లేసుల్లో బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ రెండు పరిగణలోకి తీసుకుని ఏమైపోతుందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతము, శాసనసభ్యులు మంత్రుల మీద కొంతమంది మీద ఉన్నటువంటి వ్యతిరేకత శాతము రెండు కలిస్తే ఓడిపోయే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి వైసీపీ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తుంది. అది ఏ రాజకీయ పార్టీ అయినా చేయక తప్పదు. ఎందుకంటే ఎన్నికలు వస్తున్నప్పుడు ఈ ప్రచారాల కంటే వ్యూహమే ముందు చాలా ఇంపార్టెంట్. అక్కడెక్కడైనా ఫెయిల్ అయిపోతే మరి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఓటర్ల యొక్క మనసును గెలుచుకోవడం అంత సులభం కాదు. ఒకసారి వ్యతిరేకత పెరిగితే అది మనం కళ్ళారా ఇక్కడ చూసాం. తెలంగాణ వ్యతిరేకత ఎలా పనిచేసింది అనేది. అందువల్ల అక్కడ మనము ఆంధ్రప్రదేశ్ లో మనం పరిశీలించినప్పుడు ఎందుకు కంగారు పడుతుంది వైఎస్ఆర్సీపీ? ఒకటే ప్రశ్న, సంక్షేమ పథకాలు బాగా అమలు చేశాము, అభివృద్ధిని కొంతవరకు చేశాము అని చెప్పుకుంటున్నప్పుడు సంక్షేమ ఫలాలు మనకు ఓట్లు తీసుకొస్తాయి అని నమ్మినటువంటి వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఇవాళ ఎందుకు ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఉపలక్ష్మణుడు టికెట్ ఇచ్చినా లేకపోతే ఇంకొకరి టికెట్ ఇచ్చినా కూడా ఈజీగా గెలిచిపోతారు, ఎక్కడ టికెట్ ఇచ్చినా అని ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని గెలవాలని అనుకుంటున్నారా? లేదు కదా. గెలిచే అభ్యర్థులు కావాలి. సామాజిక వర్గాన్ని ఇప్పుడు దగ్గర తీస్తున్నారు, గత ఎన్నికల్లో తీయలేదు. నేను అనేక ఉదాహరణలు చెప్తా. ఇప్పుడు బీసీ 52 నుంచి 54% బీసీలు ఉన్నారు. పక్క రాష్ట్రం బీసీ మంత్రి అని చెప్పి బీజేపీ ప్రకటించింది. అక్కడ కూడా బీసీ నినాదం కూడా ముందుకు వస్తున్నది. చూసాం మన విజయవాడలో బీసీ సామాజిక వర్గం మీటింగ్ పెట్టి విజయవాడ పార్లమెంట్ మాకు ఇవ్వాలని కోరారు. ఈ చర్చ ఎక్కువ అయింది. అయినప్పుడు ఖచ్చితంగా సామాజిక వర్గానికి అవకాశాలు ఇవ్వాలని ఒక నిర్ణయం ఏదైతే వైసీపీ అది కఠినమైన ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా కూడా ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వైసీపీ నేనైతే అభినందిస్తున్నాను. ఏమైనా కానీ గత రాజకీయాలు పక్కన పెడితే ఈ రాజకీయాల్లో ఇప్పటికైనా బీసీ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అందులో కొంతమందికి ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు అభ్యర్థులు మార్చినప్పుడు బీసీకి ఇవ్వాలి అనుకున్నప్పుడు వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని వాళ్ళకు నచ్చజెప్పి వాళ్ళకి ఇంకా ఏదైనా ఇతర అవకాశాలు అని ఇస్తాము అని చెప్పి చెప్పుకోవడంలో తప్పు లేదు. మరి రోజు పిలుస్తున్నారు, సీఎం ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఎమ్మెల్యే వెళ్తున్నారు, కలుస్తున్నారు. ఈ రోజు కూడా చాలా మంది కలిశారు అని మనం వార్తలు చూస్తున్నాము. వాళ్ళు కలిసిన వాళ్ళందరినీ ఎందుకు పిలిపించారు అంటే వాళ్ళకి టికెట్లు ఇచ్చే పరిస్థితులు లేవేమో అని చర్చ నడుస్తుంది. అందువల్ల ఇక్కడ దీనికి ప్రత్యామ్నాయంగా అంటే వైసీపీ యొక్క రాజకీయానికి ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయము ఇంకా తెలుగుదేశం బీజేపీ చేయాలి. ఎందుకంటే అంత సులభం కాదు. ఒకవేళ దిక్కిలిగిన అటాక్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద విశ్వాసం ఉంది కాబట్టి, ఎందుకంటే ఆయన మాట చెప్తే తప్పడు అనేది ఒక జనంలో అభిప్రాయం ఉంది. ఇప్పుడు అంత ఈజీగా తప్పడు మాట చెప్తే దానికే నిలబడతాడు, కట్టుబడతాడు. పలానా ఆయనకు నేను టికెట్ ఇవ్వను అని చెప్పేసినారంటే మళ్ళీ టికెట్ పిచ్చి ఇవ్వడు. కానీ
అదే ఆ నాయకత్వం మీద ఉన్న విశ్వాసము తెలుగుదేశం పార్టీలో ఉందా ఇది ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారి మీద అంత విశ్వాసం ఉందా ఎవరికి? పార్టీ కార్యకర్తలకు, నాయకులకు. అందువల్ల ఏమైపోతుంది అంటే జనసేన తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఈ తెలుగుదేశం ఏం చెప్తుంది? విపరీతమైన ప్రభుత్వ వ్యతిరేక ధోరణి ఉంది ప్రజల్లో, రాక్షస పాలన ఇది, ప్రజలు ఓడించి తీరుతారు అంటున్నారు. అంటున్నప్పుడు వాళ్ళకి పొత్తు ఎవరితో అవసరము లేదు, వాళ్ళు ఇంత గందరగోళం చేయాల్సిన అవసరం లేదు. నేను ఇందాక వైసీపీ ఇంట్లో కూర్చొని గెలవచ్చు అన్నప్పుడు అలాగే తెలుగుదేశం కూడా ఇంట్లో కూర్చొని గెలవాలి లేదు కదా. మరి జనసేనతో పొత్తు కావాలా? 30-40 నియోజకవర్గాల్లో ఆ జనసేన పార్టీ ప్రభావం ఓట్లన్నీ కూడా తెలుగుదేశానికి పడాలా? అవసరమైతే బీజేపీ మీ దగ్గరకు వస్తాం. లక్ష్మణ్, కమ్ బ్యాక్ టు యూ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒక చిన్న బ్రేక్